చూడండి. రేణుకా చౌదరి గారు, మీరు గతంలో గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తానన్నారుగా? వై నాట్? నాకేమైనా వీసా ఇవ్వాలా జగను? హ్మ్. ఆయన వీసా అక్కర్లేదు, అంటే పాస్పోర్ట్ ఒకవేళ అక్కర్లేదు. ఖమ్మం కాకపోతే గుడివాడ అయినా ఇవ్వండి అని నేను అడుగుతారా? ఎక్కడైనా వేస్తాను సార్, చూస్తూ ఉండండి. సినిమా ఇప్పుడే మొదలు. హ్మ్. ఇంకా ఏం చూసారు మీరు? చూడండి. కానీ ఖమ్మం టికెట్ రేణుకా చౌదరికి ఇచ్చి సెంట్రల్లో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే రేణుకా చౌదరి ఖమ్మంలో ఏ కాంగ్రెస్ నేతల్ని కూడా ఆమ్, ఎదగనివ్వరు ఎందుకు అని సార్? చుక్కలు చూపిస్తారు అందరికీ కూడా అని ఒక చుక్కలు చూపించేది నా జాతకంలో ఉంది, అది వేరే మాట. కానీ ఉమ్, వీళ్ళకి వాళ్ళకి నేనేంది చుక్కలు చూపించేది? నేను కేంద్రంలో కాంగ్రెస్ వస్తే అంతకంటే బ్రహ్మాండం ఏం కావాలో మాకు? ఉమ్. వీళ్ళని ఎదిగేదేందండి, అంటే వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ కాంగ్రెస్ ఎదిగిపోయినారు, మంత్రులు అయినారు, ఇంకేంది? ఉమ్, ఇంకేం ఎదగాల? అధిష్టానం కేంద్రంలో ఏం ఎదుగుతారండి? వీళ్ళు మంత్రులు కదా, ఉమ్, జిల్లా రాష్ట్రంలో మంత్రులు. వాళ్ళకి నాకు పోటీ ఎక్కడ? అది అది సెంటర్, ఇది స్టేట్. ఉమ్. సో మీ పాత్ర మీకుంటుంది, నా పాత్ర నాకుంటుంది. నేను వాళ్ళని రానిచ్చేది చుక్కలు ఇవి అవి ఏమక్కర్లేదు, అన్నీ బాగా నడుస్తాయి. రేణుకా చౌదరి గారు, ఓకే, కష్టకాలంలో మీరు ఖమ్మం కాంగ్రెస్ ఆదుకున్నారు, అంత ఫైర్ బ్రాండ్ ఎనర్జెటిక్ నేతగా ఉంటారు. కానీ ఒక టూరిస్ట్ పొలిటీషియన్ గా ఉంటారు ఖమ్మం కని అంటుంటారు. మీరు ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటారు ఖమ్మం కంటే. ఇదే వచ్చిందే సావు మనది. ఏమండి, ఒక ఎంపీ పాత్ర ఏంటి చెప్పండి? మరి ఎమ్మెల్యేలు ఎందుకు? నేనే జిల్లాలోనే కూర్చొని అక్కడే కూర్చొని ఉండాలా, నేను అక్కడ కనిపిస్తే నేను మంచి ఎంపీ, లేకపోతే నేను కాదు అనుకుండేది చాలా చైల్డిష్ ఇంటర్ప్రిటేషన్ రాజకీయాలు. ఒక ఎంపీ పాత్రే అది. 7 ఎమ్మెల్యే సీట్ల నియోజకవర్గాలు నేను చూసుకోవాలి. ఈ 7 నియోజకవర్గాల్లో ప్రగతి డెవలప్మెంట్ అవ్వాలంటే నేను ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, సెక్రటేరియట్లు పట్టుకోవాలి, మినిస్టర్లు పట్టుకోవాలి, శాంక్షన్లు ఇప్పించుకోవాలి, విడుదల చేయించుకోవాలి, నాబార్డు నుంచి నిధులు తెచ్చుకోవాలి. నేను అవన్నీ ఖమ్మం జిల్లాలో కూర్చొని రాసేదా? మరి ఎమ్మెల్యేస్ ఎందుకు? సర్పంచులు, ఎంపీలు, ఎంపీపీలు, ఇవన్నీ ఒక హైరార్కీ మనం పెట్టుకున్నాం. రేపు మనం సర్పంచ్ని తిడదామా? నువ్వు సర్పంచ్ అయ్యి నువ్వు జిల్లాలోనే కూర్చుంటున్నావు, నువ్వు ఢిల్లీ పోవటం లేదని. అంత సిల్లీగా ఉంది నన్ను అంటావు. నేను టూరిస్ట్ ఇది అది కాదు. ఈ రాష్ట్రానికి మా జిల్లాలో 6 మంది ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయినప్పుడు ఎవరు దిక్కు లేకుండా ఉంటే మా కార్యకర్తలకి అమ్ముడుపోయినారు వాళ్ళందరూ. మేమున్నాం, కార్యకర్తల్ని కాపాడుకున్నాం, మా పునాదులు బలపరుచుకున్నాం, కాంగ్రెస్ జిల్లా నిరూపించుకున్నాం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అన్ని ప్రతి జిల్లాకి మాకు, ప్రతి నియోజకవర్గానికి మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ పాత్ర అది. నా పాత్ర ఏంటి? ఒక ఎంపీగా సెంట్రల్ ఇదిగా అందరినీ మాట్లాడించి మన జిల్లా డెవలప్మెంట్కి మనం ఏం చేస్తాం, మీరు రాష్ట్రంలో ఇది పాస్ చేస్తే నేను ఇది కేంద్రానికి తీసుకెళ్తాను, మీరు అక్కడ వచ్చి, నేను గతంలో కూడా చేసి చూపించాను, కొత్త ఏం కాదు, వింతేం కాదు. కానీ ఖమ్మం టికెట్ అడిగే అర్హత రేణుకా చౌదరికి ఉందా? పొంగులేటి శ్రీనివాస్ కుటుంబానికి ఉందా? బట్టి కుటుంబానికి ఉందా? లేకపోతే తుమ్మల కుటుంబానికి ఉందా? ఏమండి, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు గిక్కు కాదు, హక్కు కాదు, అర్హత. అర్హత అందరికీ ఉంటుంది. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఎవరైనా అడిగే అర్హత వాళ్ళకు ఉంటుంది. నిరూపించుకునేది ప్రజలు, నిర్ణయం తీసుకునేది అధిష్టానం. రైట్. ఒకసారి రాష్ట్ర రాజకీయాలకు వద్దాం. ఎలా ఉంది రేవంత్ రెడ్డి 2 నెలల పాలన? అరే మీరే చెప్పండి సార్, జమ్మనుంది. ఎక్కడ చూసినా ప్రజలకు ఒక స్వేచ్ఛ. అసలు నిర్భయంగా మేము పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వగలుగుతున్నాం. వెళ్ళిన పుణ్యానికి మా మీదే, మా కంప్లైంటే మాకు ఎదురుగా పెట్టి మా మీద కంప్లైంట్లు రాయటం లేదు పోలీసు. ఒక రకమైన ఫ్రీడమ్ వచ్చేసింది. ఎంత ఫ్రీ ఫీల్ అవుతున్నాము. లేకపోతే కంప్లైంట్ ఇస్తే మా మీదే కేసు పెడతారు. మా భూములపైన గర్ని అని చెప్పి ఆక్రమించుకున్నారు. కష్టపడి 4 ఇళ్లలో కూలి చేసుకొని పిల్లలకి ఫీజులు కట్టుకొని చదివిపిస్తే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి, రాబోయే ఉద్యోగాలు అడ్రస్లు లేవు. ఈ ఈ కరువు తీసుకొచ్చి మా నెత్తిన మోపి ఇప్పుడు ఆ అప్పులు భాగంగా పిల్లలు, పుట్టబోయే పిల్లలు 1,00,000-1,50,000 అప్పులు మేము తీర్చాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఎలా ఉంది అని అడిగే సవాల్ మమ్మల్ని కాదు, రోడ్డు మీద వెళ్ళి ప్రజల్ని అడగండి. ప్రతి సామాన్యులు అంటున్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఇక 2 మేము చెప్పిన ఇవి కూడా మేము గ్యారంటీస్ ఇప్పుడు ఇస్తున్నాము. ఆడవాళ్ళకి మీకు గ్యాస్ కానీ సిలిండర్. ఆ హామీలు అమలు చేయడానికి తలమునకలు కావాల్సిన పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇంకా బీఆర్ఎస్ అదనకుండా ఇంకేమంటారండి? బుద్ధి పొరపాటునైనా పొగుడతారా? చెప్తారా? వాళ్ళు చేసిన తప్పులకి చెంపలేసుకుంటారా? వాళ్ళేం ఘనకార్యాలు చేశారని? 2 బెడ్రూములు, 3 ఎకరాల భూములు, ఓహో ఆహా
ఊర్లో ఉండే పదవులన్నీ వాళ్ళ చుట్టాలకి గొట్టాలకి, బయటోడికి ఎవడు పనికి రాలేదు, పార్లమెంట్లో పనికి రాలేదు, రాజ్యసభలో పనికి రాలేదు, ఎక్కడికి పనికి రాలేదు, అందరూ వాళ్ళు చుట్టాలే. ఏంది వాళ్ళు మమ్మల్ని అనేది ఏంటండి? వాళ్ళకి అదే ఇంక పాపం ఏం చేస్తారులే, ఓడిపోయి మది భ్రమించి